హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గీతా యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి మజ్జిగ చారు అండి. చాలా బాగా ఉంటుంది. మనకి సమ్మర్లో అయితే మనము రెగ్యులర్గా తినొచ్చు. అంతే లేకపోయినా వీక్లీ ఒక్కసారి అయినా మనం ఈ మజ్జిగ చారు అయితే తినొచ్చండి. చాలా బాగుంటుంది అన్నమాట. సో టేస్ట్ కూడా చాలా ఈజీగా కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఒక 10 మినిట్స్లోనే అయిపోతుందండి. సో మనకి ఎక్కువ శ్రమ లేకుండా మన బాడీకి చాలా తంపుని అయితే ఇస్తుంది. అంతేకాదు చేయడం కూడా చాలా సింపుల్. మనం ఎక్కువ శ్రమ అయితే పడాల్సిన అవసరం లేదండి. సో ఇప్పుడు వచ్చేసి ఈ రెసిపీని మనం ఎలా చేసుకోవాలంటే చూసేదానికి ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఈ మజ్జిగ చారుని చాలా ఈజీగా అండి, చాలా ఒక్కసారి నా స్టైల్ ఒక్కసారి మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ చారుని అయితే ఎలా చేసుకోవాలంటే చూసేద్దాం, వచ్చేయండి. మజ్జిగ చారు చేయడం కోసం ఇక్కడ వచ్చేసి ఒక బాండ్లీ అయితే తీసుకోవాలండి. సో మీ దగ్గర నాన్ స్టిక్ ఉంటే నాన్ స్టిక్ అయినా తీసుకోవచ్చు, లేదంటే స్టీల్ గిన్నె ఉన్న స్టీల్ గిన్నె కూడా తీసుకోవచ్చు అండి. ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి ఒక 3 టేబుల్స్ వరకు ఆయిల్ అయితే వేసేసుకుందామండి. మజ్జిగ చారు చేయడం కోసం ఒక 3 టేబుల్స్ వరకు ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ కొంచెం బాగా వేడి అవ్వాలన్నమాట. చూడండి ఇక్కడ వచ్చేసి కొన్ని ఒక 5 నుండి ఒక 1 నుండి ఒక 10 వరకు ఉంటాయండి. సో మెంతులు అయితే వేసుకుంటున్నాను. మీకు కావాల్సి ఉంటే మీరు వేసుకోవచ్చు అనమాట. ఇష్టం లేదు మీకు మెంతులు అంటే మీరు స్కిప్ కూడా చేసేసుకోవచ్చు అండి. సో వేయడంతో చాలా బాగుంటుంది అనమాట. సో దానికోసమే నేను ఒక 1 నుండి ఒక 10 వరకు మెంతులు అయితే వేసాను. అవి కొంచెం అలా వేగడానికి అయితే వదిలేసుకుందామండి. సో ఇప్పుడు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అయితే వేసుకుందాము. కొంచెం ఆయిల్ అనేది వేడెక్కాలన్నమాట. సో ఆవాలు అనేది కొంచెం చిటపట అనాలండి. సో ఈ లోపల మనము కొద్దిగా మినపప్పు, శనగపప్పు అయితే వేసేసుకుందామండి. రెండు కలిపి ఒక 2 టేబుల్స్ వరకు ఉంటాయండి. మీకు ఎక్కువ కూడా కావాల్సింటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో ఎక్కువ కూడా వేస్తారంటే కొంతమంది. సో ఇక్కడ నేను తక్కువే వేసుకున్నాను అనమాట. సో మీరు క్వాంటిటీ మీరు ఎక్కువ మందికి కావాలంటే ఎక్కువ క్వాంటిటీ చూసుకొని మీరైతే వేసుకోవచ్చండి. సో ఇవి కొంచెం అలా బాగా చిటపట అనాలన్నమాట. కొంచెం అలా చిటపట అంటే చాలా బాగుంటుందండి. చూడండి అవి కొంచెం అలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక 5 తెల్లపాయలు అయితే తీసుకున్నానండి. సో తెల్లపాయలు అయితే ఇక్కడ నేను పొట్టు అయితే తీయలేదనమాట. సో నేను ఇలా జస్ట్ అలా దంచుకున్నాను. సో వాటిని కూడా ఇప్పుడు వేసేసుకుందామండి. సో తెల్లపాయలు కూడా ఆప్షన్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో తెల్లపాయలు వేయడంతో మనకి చాలా బాగా ఉంటుంది రుచి అనేది. సో కొంచెం అలా ఫ్రై అవ్వడం చేసుకుందాము. చూడండి కొంచెం బాగా ఫ్రై అయితే అవ్వాలన్నమాట. మజ్జిగ చారులోకి మెయిన్గా వచ్చేసి మిరపకాయలు అండి, వెండి మిరపకాయలు అనమాట. సో మీకు కారానికి సరిపడేయండి మీరు వెండి మిరపకాయలు అయితే వేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను 2 వాడుతున్నాను అండి, వెండి మిరపకాయలను వాడుతున్నాను. ఇక్కడ పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. సో పచ్చిమిర్చి అనేది కూడా మీకు ఆప్షన్లో కావాలంటే మీరు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు అండి. సో నేను ఇక్కడ కారం అనేది ఎక్కువగా కావాలి అనేసి ఇలా అయితే వేసుకున్నానండి. సో మీకు కారం అనేది మీరు కారం ఎక్కువ తినరు అంటే మీరు స్కిప్ కూడా చేసేసుకోవచ్చు. సో కొంచెం కారంగా ఉండాలనేసి అయితే నేను ఇక్కడ ఎక్కువ వేసాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ అండి పల్లీలు అన్నమాట, ఆనియన్స్ అనమాట. ఆనియన్స్ అనేది కొద్దిగా ఎక్కువే వేసుకోండి. సో మనం ఆనియన్స్ అనేది కొంచెం పొడుగు కూడా కట్ చేసుకోవచ్చు, ఇలా చిన్నగా ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. మొత్తం ఆనియన్స్ అయితే వేసేసుకున్నాం కదా, ఆనియన్స్ అనేది బాగా వేగాలన్నమాట. సో ఆనియన్స్ అనేది బాగా వేయించుకునేద్దామండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మజ్జిగ సాంబార్ అయితే చేస్తారండి. సో ఇప్పుడు వచ్చేసి నా స్టైల్లో నేనైతే చూపిస్తున్నాను అనమాట. సో చాలా సింపుల్గా చూపిస్తున్నాను, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. సో ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ అనేది మరింత బాగా ఫాస్ట్గా ఫ్రై అవడానికి కోసం ఇక్కడ వచ్చేసి కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. సాల్ట్ కూడా వేసేస్తే మనకి ఆనియన్స్ అనేది త్వరగా వేగిపోతాయి అన్నమాట. చాలా ఒక 10 నిమిషాల్లో అయిపోతుందండి మజ్జిగ సాంబార్ అనేది.
సో మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసి పెట్టచ్చు అనమాట. చాలా బాగా ఉంటుందండి. ఇవి కొంచెం అలా ఫ్రై అవ్వాలన్నమాట. బాగా ఫ్రై అయితే చేసుకోవాలండి ఆనియన్స్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి కరివేపాకు అయితే వేసేసుకుందాము. కరివేపాకును కూడా వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకుందామండి. ఇక్కడ నేను ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసేసాను అనమాట. పసుపు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం ఆనియన్స్ ఇంకా కొంచెం బాగా ఫ్రై అవ్వడానికి అయితే పెట్టేసుకుందామండి. పసుపు వేసేసి బాగా ఇలాగైతే కలిపేసుకొని స్టవ్ని అయితే స్టిమ్లో పెట్టేసుకుందాము. ఆనియన్స్ కొంచెం అలా వేగుతూ ఉంటాయి. ఈ లోపల మనం మజ్జిగని అయితే రెడీ చేసేసుకుందామండి. మజ్జిగ చారు చేయడానికి ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నె అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి స్టీల్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక ఫ్రెష్ పెరుగు అయితే తీసుకున్నానండి. చాలా ఫ్రెష్ పెరుగు అనమాట, గట్టి పెరుగు అండి, చూస్తున్నారు కదా. సో ఈ పెరుగు వచ్చేసి ఒక టూ బౌల్ వరకు తీసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీ జనం క్వాంటిటీ చూసుకొని అయితే వేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఒక 3 వరకు వేసుకుంటున్నానండి. కొంచెం ఎక్కువే ఉందన్నమాట పెరుగు. సో దానికోసమే నేను ఒక 3 వరకు వేసేసుకున్నాను. ఇప్పుడు మనము ఒక 3 బౌల్స్ పెరుగు అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం ఉండలు లేకుండా బాగా స్మూత్గా అయ్యేంత వరకు మనం కలిపేసుకోవాలన్నమాట. సో మీ దగ్గర ఫ్రోక్ ఉంటే ఫ్రోక్లో కూడా వేసుకోవచ్చు అని నేను స్పూన్తోనే నీట్గా కలిపేసుకుంటున్నాను. ఉండలు అనేది లేకుండా స్మూత్గా అయితే అయిపోవాలండి. పెరుగు చూసారా ఇక్కడ ఉండలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇలా వండుకున్నట్ల మనకి స్మూత్గా అయితే కావాలండి. చూడండి ఇప్పుడు ఇలా ఎంత స్మూత్గా అయితే వచ్చిందో. సో ఇలాగైతే రావాలన్నమాట. చూసారు కదా, ఇలా స్మూత్గా వచ్చేంత వరకు మనం బాగా చిలకాలని అండి. సో మీ దగ్గర మజ్జిగ చిలికేది ఉంటే సో దాంతో అయినా మీరు వేసుకోవచ్చు. చాలా భిన్న అయితే అయిపోతాయండి. ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి 1 బౌలు వరకు నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు ఎక్కువగా పల్చగా కావాలి లేదంటే ఎక్కువ మందంగా కావాలి అంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి. ఇక్కడ 1.5 కప్ వరకు వాటర్ అయితే యాడ్ చేసేసాను అనమాట. సో ఇప్పుడు వాటర్ అయితే వేసేసుకొని బాగా ఇలాగైతే కలిపేసుకుందామండి. సో ఈ మీడియం ఉంటే సరిపోతుందండి. ఎక్కువ పల్చగా లేకుండా ఎక్కువ చిక్కగా లేకుండా ఇట్లా మీడియంగా ఉంటే మజ్జిగ చారు అనేది చాలా రుచిగా ఉంటుందన్నమాట. సో ఇలా వేసేసుకొని ఇప్పుడు మనము పోపు అయితే ఉంది కదా. సో మనం ఏదైతే ఫ్రై అయితే చేసేసుకున్నామో దాన్ని తెచ్చి దీంట్లోకి అయితే వేసేయడమే అండి. చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. పిల్లలు కూడా అంతే చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి నా స్టైల్లో ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చూడండి ఇలాగా ఆనియన్స్ అనేది బాగా చక్కగా ఇలాగైతే ఫ్రై అయితే అయిపోవాలన్నమాట. కొంతమంది ఒక్కొక్కలాగా ఫ్రై అయితే చేస్తారనమాట. సో ఇప్పుడు వచ్చేసి నా స్టైల్లో నేను చూపించానండి. చాలా బాగా ఉంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో ఇలా మొత్తం ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయాక సో మనం ఈ మిశ్రమం ఏమైతే ఉందో దీన్ని తీసుకొని మనం మజ్జిగలోకి అయితే వేసేసుకోవడమేనండి. చూడండి ఇలా ఫ్రై అయితే అయిపోయినాయి కదా. సో ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ని అయితే ఆఫ్ చేసుకొని మనము చిలికి పెట్టుకున్నాం కదా ఆ పెరుగులోకి అయితే దీన్ని అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకోవడమేనండి. చూసారా చాలా సింపుల్ అయిన రెసిపీ అనమాట. సో చాలా బాగా ఉంటుందండి. సమ్మర్లో మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట. మనకి బాడీకి వేడైనప్పుడు కూడా మనము చాలా బాగా చేసుకోవచ్చు అండి. మన హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. సో ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా కలిపేసుకోవడమే. చూసారు కదా మజ్జిగ సాంబార్ అనేది చాలా బాగా కుదిరిందండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మజ్జిగ చారని వేడిగా అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ఎంత సింపుల్ రెసిపీ, ఒక 10 మినిట్స్ అయిపోతుంది అనమాట. మనకి సమ్మర్లో అయితే మనం రెగ్యులర్గా తినవచ్చు. చాలా బాగా ఉంటుందండి. సో ఈ రెసిపీ మీకు అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నా స్టైల్లో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఇప్పుడు వచ్చేసి చూసారు కదా ఎంత సింపుల్గా అయితే మజ్జిగ సాంబార్ అయితే రెడీ అయితే అయిపోయిందనమాట. సో చాలా టేస్టీగా ఉంటుందండి. సమ్మర్లో మనకి వేడి చేయకుండా ఇలా ఒక్కసారి వీక్లీ ఒక్కసారి అయినా మనం ఇలా మజ్జిగ చారు తింటే చాలా మంచిదనమాట. సో మన హెల్త్ కూడా చాలా బెనిఫిట్ అయి ఉంటాయండి. వేడి చేయకుండా చలవ చేస్తుంది అనమాట. ఈ మజ్జిగ చారుని చాలా ఇష్టంగా ఒక్కసారి మీరు నా స్టైల్లో కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఈ రెసిపీ మీకు అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే ఇంకెందుకు లేట్ ఈరోజే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి.